ఏపీ ప్రత్యేక హోదా సాధనకు విద్యార్థులు యువజన సంఘాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభను పోలీసులు భగ్నం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక రాష్ట్ర సాధన కమిటీ నేతలు చలసాని శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరయ్యారు. బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు వేసిన డయాస్, కుర్చీలను పోలీసులు తొలగించారు. దీంతో జిల్లా సిఐటియు కార్యదర్శి గోవిందరావు పోలీసులతో వాదనకు దిగారు. రాష్ట్ర భవిష్యత్ కోసం విద్యార్థులు, యువజన సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పోలీసులు అంతరాయం కలిగించడాన్ని ఆయన నిలదీశారు. పోలీసుల వైఖరిపై మండిపడ్డ గోవిందరావు ప్రజల నుండి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదని పోలీసులను హెచ్చరించారు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్లో ప్రధాని రాష్ట్రానికి మొండి చేయి చూపారని సందర్భంగా చలసాని శ్రీనివాసరావు ఆరోపించారు. పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ నిరుద్యోగ యువతలకి ఉపాధి దొరికే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రతి జిల్లాలో కూడా ఒక విద్యారంగం బాగా విస్తరించున్న సందర్భంలో ఒక కర్మాగారం ఎంప్లాయ్మెంట్ కోసం ప్రతి ఉక్కు ఫ్యాక్టరీ లాంటి అనేక భిన్నమైన ఫ్యాక్టరీలు ప్రతి జిల్లాలో స్థాపిస్తే తప్ప ఈ నిరుద్యోగ యువతకి, చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావు. అంచేత ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మన ప్రతినిధులు వీరందరూ కూడా ప్రత్యేక హోదా కోసం చర్చించి ప్రభుత్వంతో యుద్ధం చేసి అవసరమైతే ఢిల్లీలో ప్రయత్నాలు చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రప్పించే ఇవాళ నిజాయితీగా నిబద్ధతగా ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి గత 8 సంవత్సరాలుగా ఏ రోజు కూడా కాడిపడలేదు. 2019 కూడా గట్టిగా పోరాడాం. ఢిల్లీ వెళ్ళాం. మొన్న వందలాది మంది విద్యార్థులతో ఢిల్లీలో నడిగడ్డ మీద అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిద్రపోతున్నారా మీరు? బడ్జెట్లో ఇవాళ మెట్రోకి ఆంధ్రప్రదేశ్కి కనీసం ₹1 లేదు. ఆంధ్రప్రదేశ్కి 19,400 కోట్లు కేటాయిస్తే ఆ బడ్జెట్ మీకు బాగుందా? ఇవాళ పోలవరంకి ఇవ్వాల్సిన నిధులు 2,800 కోట్లు ఇవ్వకుండా నయవంచం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ బడ్జెట్ బాగుందా?